నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి కూటమి సర్కార్ పైన చంద్రబాబు నాయుడు గారి పైన కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ నుంచి 4 రోజుల ముందే రావడం, వరుస భేటీలు అటు పార్టీ శ్రేణులతోటి, న్యాయ నిపుణులతోటి ఈ రోజు చూసుకున్నట్లయితే సడన్ గా ప్రెస్ మీట్. అసలు ఈ ప్రెస్ మీట్ వెనకాల కారణం ఏంటి? మరోపక్క అసలు చంద్రబాబు నాయుడు గారు అంటే అసలు పర్ఫార్మెన్స్ లో వీక్, క్రెడిట్ చోరీలో పీక్స్ అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి? ఇంతకీ ఎవరు వీక్, ఎవరు పీక్, ఇటువంటి కామెంట్స్ ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి కొన్ని కీలక కామెంట్స్ చేశారు సార్. చంద్రబాబు నాయుడు గారు ఎఫిషియన్సీలో వీక్, క్రెడిట్ చోరీలో పీక్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలు ఎవరు ఎఫిషియన్సీలో వీక్, ఎవరు పీక్, ఏంటి అసలు ఈ వీక్ పీక్ గోల్ ఏంటి? మరొక అంశం, అసలు జగన్మోహన్ రెడ్డి గారు 4 రోజుల ముందే లండన్ ట్రిప్ నుంచి రావడం, వరుస భేటీలు పార్టీ శ్రేణులతో కానివ్వండి, న్యాయ నిపుణులతో కానివ్వండి, కట్ చేస్తే ఈ రోజు ప్రెస్ మీట్. అసలు ఈ ప్రెస్ మీట్ వెనకాల వేరే కారణం ఏదన్నా ఉందంటారా? ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడినా రివర్స్ లో అర్థం చేసుకోవాలి. అంటే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అట్లా ఏంటి, అదేదో మామూలు ఇంగ్లీష్ దీంట్లో ఉంటుంది గ్రామర్. ఈయన మాట్లాడిన దాన్ని మనం రివర్స్ లో అర్థం చేసుకోవాలి. ఏది, ఆయన పేరే రివర్స్ రెడ్ అని అంటారు ఆయన విమర్శకులు. ఇప్పుడు ఒకటి, ఎఫిషియన్సీలో చంద్రబాబు వీక్ అన్నాడా అంటే జగన్ వీక్ అని అర్థం. క్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్ అన్నాడా అంటే జగన్ పీక్ అన్నాడు. అంటే తనని తాను నేరుగా అనుకోలేక చంద్రబాబు మీద వేస్తారనమాట. ఇప్పుడు వీళ్ళు చంపుతారు, చంద్రబాబు చంపాడని చెప్తారు. అర్థమైందా? ఇప్పుడు నేరాలు వీళ్ళు చేస్తారు, అది కాస్త నారాసుర రక్త చరిత్రనో లేకపోతే నారాసుర మద్యమనో ఏదో నారావారి మద్యమనో ఇట్లా అటు చేసేది వీళ్ళు, కానీ పులిమేది వాళ్ళకన్నా. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ మీద ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాడు. అంటే ఆయనకి ఏంటి, అసలు రోమాలు అసలు నిక్కబొడుచుకుంటున్నాయి అనమాట. ఇప్పుడు 1,38,000 కోట్ల పెట్టుబడులతో ఈ డేటా సెంటర్ ఈ విధంగా ఇలా చేస్తారా, ఎంఓయూ చేసుకుంటారా? ఫ్రస్ట్రేషన్ మామూలుగా లేదనమాట. ప్రధాని మోడీ ఏంటి, అసలు 2 లక్షల కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ శంకుస్థాపనలు చేస్తాడు. నా హయాంలో ఎందుకని చేయలేదు, వీళ్ళకి ఎందుకు చేస్తున్నాడు, కడుపు మంట. అదే ఇవాళ మళ్ళా ఇంకోసారి గిలగిలగిల కొట్టుకున్నాడు. ప్రెస్ మీట్ లో మాట్లాడా, గిలగిల కొట్టుకున్నాడా? కొట్టుకున్నట్టుగా అనిపించారు. సరే, ఇక్కడ ఇంకో అంశము, మీరు చెప్పినట్టుగా ఆయన గూగుల్ డేటా సెంటర్ పైన కామెంట్స్ చేయడం ఏమంటారు, మా హయాంలోనే దీనికి బీజం పడిందంటూ ఆయన కామెంట్స్ చేశారు. మరి ఎందుకు గూగుల్ డేటా సెంటర్ రాష్ట్రానికి వస్తుందంటే వెంటనే కాలుష్యానికి తీవ్ర దెబ్బ, అసలు రాష్ట్రానికి దెబ్బ పడుతుంది, వాటర్ ప్రాబ్లం, పవర్ ప్రాబ్లం, ఇటువంటి కామెంట్స్ ఎందుకు చేస్తారు సార్? మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా వస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండేవి కదా. అంటే వీళ్ళ స్ట్రాటజీస్ వీళ్ళకే అర్థం కావట్లేదా? అసలు ఏం జరుగుతుంది సార్ వైపు? అంటే మైండ్ పోయింది అనుకుంటా. అసలు మైండ్ ఉంటే కదలే పోవటానికి. అంటే వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ అదే అంటోంది. ఏ స్థాయికి ఎంత పీక్ వెళ్ళింది అనేది ఎక్కడే నీకు కనపడుతుంది. గూగుల్ డేటా సెంటర్ అసలు గూగుల్ది కాదు, అది అదాని డేటా సెంటర్ అంటాడు. నేనే శంకుస్థాపన చేశానంటాడు. అదేమంటే నేను పెట్టిన ఇత్తనమే అంటాడు. ఇప్పుడు నువ్వు పెట్టిన ఇత్తనాలు ఇబ్రహీంపట్నంలో బయటపడ్డాయి, ములకల్ చెరువులో బయటపడింది నీవు పెట్టిన ఇత్తనం. ఏదైది, ఆ నకిలీ మద్యం ప్లాంట్లు, అటు గురించి కూడా మాట్లాడినట్టున్నాడులే. ఏలూరులో అన్నాడు, రేపల్లి అన్నాడు, పాలకొల్లు అన్నాడు, ఏదో రకరకాల ఆయన ఇత్తనాల గురించి ఆయనే చెప్పుకుంటా వచ్చాడు. నకిలీ మద్యం ఇవాళ ఆ ప్లాంట్లు, ఆ ఫ్యాక్టరీలన్నీ కూడా ఇతను పెట్టిన ఇత్తనాలు. ఇది గూగుల్ డేటా సెంటర్ కాదు, అదానీ డేటా సెంటర్ అని చెప్పి అదానీతో చెప్పించు. మొన్న కన్నబాబు ఏమన్నాడు, 1,88,000 ఉద్యోగాలు వస్తాయి అని గూగుల్ వాళ్ళతో చెప్పించండి అనో ఏదన్నాడు. అవును సార్. అదాని ఆయన ఎవరు, ఆయన దేశంలోనే 2వ సంపన్నుడు. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదాని. ఆయన ఊరుకుంటాడా? ఆయన డేటా సెంటర్ గూగుల్ ఎత్తుకుపోయిందా? అంటే 87,000 కోట్లతో కడితేనంట క్లయింట్ గా గూగుల్ వాడుకుంటుందంట. మరి సుందర్ పిచాయ్ ఎందుకు మాట్లాడాడు? ఇప్పుడు సుందర్ పిచాయ్ మొన్న మాట్లాడాడు కదా, మొన్న బ్రహ్మాండంగా ఆయన ఇచ్చినటువంటి ఆ స్పీచ్ అంతా కూడా వైరల్ అయింది. ఏది, బ్యూటిఫుల్ సిటీ విశాఖ మేము ఎంచుకున్నాం. ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీలో ఎందుకు చర్చ జరిగింది? ఇప్పుడు నువ్వు పెట్టిన డేటా సెంటర్ గురించి మరి అప్పుడు ఏది 2020, ఇప్పుడు 23, 22 నువ్వు చెప్పిన సంవత్సరాల్లో తమిళనాడులో చర్చ జరిగిందా?
అంటే ఇతను ఫ్రస్ట్రేషన్ అంటోంది అదే, కడుపు మంట అంటోంది అదే అనమాట. ఒకటి, ఇవాళ అదానీ డేటా సెంటర్ అది నీదనుకుంటే నువ్వు క్రెడిట్ చోరీ చేశావు. అది యాక్చువల్గా చంద్రబాబు 2019లో ఆయన ఎంఓయూ చేసుకున్నాడు. జనవరిలో అదాని తమ్ముడితో ఆయన శంకుస్థాపన చేశాడు. 2019 ఫిబ్రవరిలో ఎవరు? లోకేష్, చంద్రబాబు, గంటా శ్రీనివాసరావు, అదాని తమ్ముడు. అసలు ఆ కొండ మీదకు రోడ్డు వేశారు అప్పట్లో ఈ శంకుస్థాపన కోసం. ఎక్కడది? కాపులుప్పాడ. అదెంత? 70,000 కోట్లు. దాన్ని ఇతను ఏం చేశాడు? 4 ఏళ్లు పండబెట్టి చివర్లో ఎన్నికలకు ముందు మళ్ళా ఎంఓయు అన్నాడు, మళ్ళా శంకుస్థాపన అన్నాడు 2023లో. ఎంతకి? 15,000 కోట్లు. అంటే 70,000 కోట్లతో చేయాలనుకున్నది చంద్రబాబు అయితే నువ్వు దాన్ని 15,000 కోట్లకి తగ్గించావు. అదేమంటే 25,000 ఉద్యోగాలు, ఐటీ పార్క్ కూడా పెట్టానంటాడు. అరే మిలీనియం టవర్స్ లో అక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఐటీ కంపెనీలన్నీ తరిమేశాడు, పాడు పెట్టాడు. ఆ మిలీనియం టవర్స్ లో కూడా సెక్రటేరియట్ పెడదాం అనుకున్నాడు. తను గనక అక్కడికి వచ్చి కాపురం పెడితే స్టార్టప్ విలేజ్ అంటే ఆ విలేజ్ మూతేశాడు. 100 స్టార్టప్లను ఎల్లగొట్టారు ఎక్కడి నుంచి? విశాఖపట్నం నుంచి. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తరిమేశారు. ఇవాళ టీసీఎస్ వస్తుంది, కాగ్నిజెంట్ వస్తుంది. అసలు వచ్చిన 12 లక్షల కోట్ల పెట్టుబడుల్లో 6 లక్షల కోట్లు విశాఖలోనే. మరి నువ్వేం చేశావు? ఎవరు ఎఫిషియన్సీలో వీక్? 11 సీట్లు వచ్చినాడా? 164 సీట్లు వచ్చినాడా? అంటే జనం ఎఫిషియన్సీకి 164 సీట్లు ఇచ్చారయ్యా. నీ ఎఫిషియన్సీ 11, ఆయన ఎఫిషియన్సీ 164. ఎవరిది క్రెడిట్ చోరీ? నీది క్రెడిట్ చోరీ. ఆయన క్రెడిట్ నువ్వు చోరీ చేయాలని చూసినా జనం నిన్ను ఇవాళ ఒక దొంగగా నిలబెట్టారు. అది వదిలేసి ఇంకా అతను నేను మాట్లాడుతూ ఉద్యోగుల గురించి మాట్లాడు. నేను 11 డిఏలు ఇచ్చాను, లేకపోతే ఈయన ఇచ్చింది 4 డిఏల్లో 1 డిఏ, అది కూడా ఏదో మసిబూసి మారేడుకాయ చేశాడు, దీపావళి కానుక అన్నాడు, ఏదో మాట్లాడాడు. 11 డిఏలు నువ్వు ఇస్తే మరి నీ మీద ఉద్యోగులు ఎందుకు ఫైర్ అయ్యారు? టీచర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒకళ్ళని కాదు కదా, అన్ని రంగాల ఉద్యోగులు రోడ్ల మీదకి ఎందుకు వచ్చారు? ధర్నాలు ఎందుకు చేశారు? అసలు నీ ఓటమికి ప్రధాన కారణం ఉద్యోగులే కదా. ఆ రోజు టీచర్లంతా పెద్ద ర్యాలీ చేశారు విజయవాడలో. బిఆర్టీఎస్ రోడ్డులో టీచర్స్ లక్షల మంది ర్యాలీ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయించావు, వాళ్ళని స్టేషన్లో పెట్టించావు. ఇప్పుడు నేను ఉద్యోగులు అసలు బకాయిల గురించి మాట్లాడతాడు. 34,000 కోట్లు నువ్వు పెట్టావు పెండింగ్ బకాయిలు. చూసావా? ఇక్కడ కూడా క్రెడిట్ చోరీ ఎవరిది? 1వ తారీఖు ఉద్యోగులకి జీతాలు ఇస్తున్నారు. నీ హయాంలో 15వ తారీఖు, 20వ తారీఖు వాళ్ళవన్నీ కూడా బంప్ అయ్యాయి మొత్తం. ఏది? వాళ్ళు బ్యాంక్ లోన్లు ఇవ్వమన్నారు, ఈఎంఐసి అన్ని జంప్ అయ్యాయి. ఎవరు? ఉద్యోగులు తలబట్టుకున్నారు. ఇది ఎక్కడి పరిస్థితి? గవర్నమెంట్ జాబ్ ఏంటి, నాకు జీతం రాకపోవడం ఏంటి? అట్లాంటి నువ్వు ఇవాళ ఉద్యోగులది నాదే, లేకపోతే డేటా సెంటర్ నాదే, నేను పెట్టిన ఇత్తనాలే అంటే ఆ ఇత్తనాల సంగతి కొందాం. ఇవి నువ్వు పెట్టిన ఇత్తనాలు. ఏది? అద్దేపల్లి జనార్దన్ రావు ఒక ఇత్తనం, అద్దేపల్లి జగన్మోహన్ రావు ఇంకో ఇత్తనం, లేకపోతే జయచంద్రారెడ్డి, లేకపోతే సురేంద్ర నాయుడు నీ ఇత్తనమే. అంటే ఇక్కడ ఇత్తనాలు అంటే చెప్తున్నా, నకిలీ మద్యం ప్లాంట్లు ఇంకా ఇప్పటికీ ఇన్ని ఉన్నాయంటే, అంటే ఇప్పుడు ఆఫ్రికా మూలాలు అది కూడా మాట్లాడాడు ప్రెస్ మీట్ లో. ఓహో, జయచంద్రారెడ్డి మొలకల చెరువు అది ఆఫ్రికా అన్నారు, మరి రుత్తల రాము సంగతి ఏంటి? నర్సీపట్నం అనేదో అయ్యన పాత్రుడు ఆయన ఫోటో ఏదో చూపిస్తాడు, ఎంత స్మార్ట్ గా ఉన్నారో, నవ్వుతున్నారు అంటాడు. అతని పిచ్చి ఏ స్థాయికి వెళ్ళిందో అక్కడే నీకు కనపడుతాను. ఇబ్రహీంపట్నం అయినా, మొలకల చెరువు అయినా, నర్సీపట్నం అయినా, ఏలూరు అయినా, ఇవన్నీ కూడా నీ వారసత్వం, నువ్వు నేర్పిన విద్యయే. ఏమంటావు? నీరజాక్ష అనకూడదులే, వీళ్ళ ఆవిడ పేరు నీరజ కాదుగా, ఏంటి భారతాక్ష?
ఇంకో అంశం సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు యూఏఈలో పర్యటిస్తున్నారు, లోకేష్ గారు ఆస్ట్రేలియాలో. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ వచ్చేసింది. కర్ణాటక వాళ్ళైతే లోకేష్ బాబు గారిని ఏ విధంగా విమర్శిస్తున్నారో మనం చూస్తున్నాం. ఆ లోకేష్ గారి దెబ్బకి ఇన్ఫోసిస్ కూడా ఏపీకి వచ్చేస్తుందనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. వాళ్ళు వాళ్ళ పనిలో బిజీగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎంతకాలం ఈ విధంగా ప్రెస్ మీట్ నమ్ముకునే రాజకీయం చేయాలని, ఇంకా అసెంబ్లీకి వెళ్లే ఉద్దేశం లేదంటారా? ఇది ఎంతకాలం నడుస్తుంది ఆయనకి? పట పట కొరుకుతున్నాడు, పళ్ళు పట 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 కొరుకుతున్నాడు అనమాట. ఈ పెట్టుబడులు చూసి మరి నాయన పళ్ళు ఎక్కడ ఊడిపడతాయో చూడు, మరీ ఎక్కువ పట పట కొరకద్దని చెప్పు. ఇప్పుడు ఒకటి, మనం ఏంటి, ప్రతి ఒక్కళ్ళు స్వాగతిస్తున్నారు వాళ్ళ ఆస్ట్రేలియా పర్యటన లోకేష్. లేకపోతే ఆయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో వాళ్ళ రెండో రోజు పర్యటన ఏది చంద్రబాబు. మొదటి రోజే ఆ శోభా గ్రూప్ వాళ్ళంట 100 కోట్లు ఇచ్చారు విరాళం. ఏది అమరావతిలో అతిపెద్ద గ్రంథాలయం, ఇంటర్నేషనల్ లైబ్రరీ పెడతానికి వాళ్ళు 100 కోట్లు ఇచ్చారంటే, అంటే ఇప్పుడు నువ్వెందుకు చెల్లకపోయావు? నువ్వెందుకు విదేశాలకు వెళ్ళలేకపోయావు? నువ్వు విదేశాలకు వెళ్ళి ఏం తెచ్చావు? హరిచంద్రారెడ్డితోనూ అదానితో ఎంఓయూ చేసుకోవడానికి అక్కడికి వెళ్ళాలా, దావోస్కి? ఇప్పుడు ఇవాళ ఈ రోజు కూడా ఆయన లులు కంపెనీ అలీతో కలుస్తున్నారు. ఎవరు? చంద్రబాబు. అంటే ఒకవైపు ఏమో ఆస్ట్రేలియా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆక్వాకి రెడ్ కార్పెట్ పరుస్తారు. లోకేష్ ఆక్వాతో ఏదో కంపెనీలతో అక్కడ మాట్లాడి అక్కడ ఏదో ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ అమెరికా ట్రంప్ దెబ్బకి మన ఆక్వా దెబ్బతింటుంది. కాబట్టి దాని ప్రత్యామ్నాయ మార్కెట్ ఎతకటం కోసం ఆస్ట్రేలియా పర్యటన బ్రహ్మాండంగా దోహదపడింది. వాళ్ళ ఆక్వా రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏది అటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆ ప్రాంతాలు అటువైపు కనుక వీళ్ళకి మార్కెట్ దొరికితే అంతకన్నా ఆనందం ఏముంది? ఈ రోజు ఇక్కడ సమస్యలు ఉంటాయి, సమస్యలు లేకుండా ఉండవు. ఆ సమస్య పరిష్కారం కోసం పాలకులుగా మీరేం చేశారు? జగన్ నీకు 5 ఏళ్ళ అవకాశం ఇచ్చారు ప్రజలు నిన్ను నెత్తిన పెట్టుకున్నారు. 151 సీట్లతో ఈయన నెత్తిన పెట్టుకుంటే ఏం చేశాడు? 151 అడుగుల లోతు పాతేశాడు రాష్ట్రాన్ని. పరిశ్రమలను ఎల్లగొట్టావు. అదేమంటే ఎఫిషియన్సీ వీక్, క్రెడిట్ చోరీ వీక్ అంటావు. ఎందులో నీకు క్రెడిట్? నకిలీ మద్యంలో నీదే క్రెడిట్, భూ కబ్జాల్లో నీదే క్రెడిట్. 13 లక్షల ఎకరాలు ఎవరైనా కబ్జా చేశారా? దేనిలో నీది క్రెడిట్? కాదంబరి జత్వానిని కిడ్నాప్ తీసుకురావడంలో నీదే క్రెడిట్. ఇప్పుడు ఇలాంటి క్రెడిట్లు చంద్రబాబు ఏమైనా చోరీ చేశాడా? నువ్వు చెప్పు. ఎవరినన్నా కిడ్నాప్ చేయమంటున్నాడా? ఏ భూములన్నా కబ్జాలు చేయమంటున్నాడా? ఎవరినన్నా చంపమంటున్నాడా? లేకపోతే ఏదన్నా ఇప్పుడు ఈ ఆఫ్రికా మద్యం ఇక్కడ తయారు చేయమంటున్నాడా? అవి క్రెడిట్లు కదా, జగన్మోహన్ రెడ్డి క్రెడిట్లు. వాటిని చోరీ చేస్తే నా క్రెడిట్ చోరీ చేస్తున్నావు అని చెప్పి తిట్టు. జగన్ ఆయన క్రెడిట్ ఎవరు చోరీ చేయలేదు. ఇది అలాంటి క్రెడిట్ కలిగినాడు జగన్మోహన్ రెడ్డి. ఆయనే బాధపడాల్సిన లేదు. ఎందుకంటే నీ క్రెడిట్ ఎవరు చోరీ చేస్తారు? చేస్తే ఇంకా నీ వాళ్ళే చోరీ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రెడిట్ ని ఎవరు చోరీ చేయలేరని చెప్పి, ఆ క్రెడిట్ ఆయనకు మాత్రమే సొంతం అని చెప్పి డివిఎస్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.